అందరికీ నమస్తే అండి. ఈ రోజుల్లో ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్‌గా ఉండడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఎందుకంటే ఫస్టు బయట రాళ్ళేసేవాళ్ళు విపరీతంగా ఉంటారు. టార్గెట్ చేసేవాళ్ళు విపరీతంగా ఉంటారు. కులాన్ని ఎతికేవాళ్ళు, ప్రాంతాన్ని ఎతికేవాళ్ళు, వ్యక్తిగతంగా టార్గెట్ చేసేవాళ్ళు, థ్రెట్స్ చాలా ఉంటాయి. సరే అవన్నీ దాటుకొని ఇండిపెండెంట్ జర్నలిస్ట్‌గా ఉన్న ఈడే పార్టీకి అనుకూలం, ఈడే పార్టీ ప్యాకేజ్ ఆర్టిస్టు, ఈడు ఎవరిని నడిపిస్తున్నారు ఇదంతా వెతుకుతారు. సరే ఇవన్నీ తట్టుకొని మనం జాగ్రత్తగా క్రెడిబిలిటీ నిలబెట్టుకొని బ్యాలెన్స్ చేసుకొని ఆ పార్టీ చేసిన తప్పులు ఈ పార్టీ చేసిన తప్పులు చెప్పుకుంటూ అలా 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 చాలా ఆర్గానిక్గా చాలా నెమ్మదిగా ఎదిగాం. ఏదో షార్ట్ కట్లో ఒకే సంవత్సరంలో 3 లక్షల సబ్స్క్రైబర్స్ 4 లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చేలా సంవత్సరానికి ఒక 50,000 60,000 సబ్స్క్రైబర్స్, సంవత్సరానికి లక్ష మ్యాక్సిమం సంవత్సరానికి 70,000 సబ్స్క్రైబర్స్తో ఆర్గానిక్ వేలో ఎదిగాం. షార్ట్ కట్లో ఎదగలేదు. సో దాంతో మన ఛానల్ ఏంటో అనేది అందరికీ తెలిసింది. అయితే ఇప్పుడు ఎంతైనా యూట్యూబ్ జర్నలిస్ట్ అంటే యూట్యూబ్ జర్నలిస్ట్. యూట్యూబ్లో అసలు జర్నలిజం అథెంటికేషన్ ఏముంది? ఏమైనా డిగ్రీ ఉండాలా? ఏమైనా సర్టిఫికేట్ ఉండాలా? ఏదో పెడితే అది మాట్లాడితే చాలు, కొంచెం ప్రిపేర్ అయ్యి మాట్లాడితే చాలు కదా. అందుకని ప్రతి ఒక్కరూ ఛానల్ పెట్టేస్తారు, ప్రతి ఒక్కరూ అనాలిసిస్ చేసేస్తారు. మేబీ చూసే వాళ్ళకి ఆ ఐ కాంటాక్ట్, ఆ మాటల్లో కాన్ఫిడెన్స్, ఆ పద ఉచ్చారణ దాన్ని బట్టి వీడికి సబ్జెక్ట్ ఉంది కాబట్టి వీడికి చూడొచ్చు, వీడికి సబ్జెక్ట్ లేదు, వీడేదో దిక్కులు చూస్తున్నాడు, వీడికి సబ్జెక్ట్ అని చూసే వాళ్ళకి తెలిసిపోతాయి. సో నేనేంటనేది చూసిన వాళ్ళందరికీ తెలుసు. అయితే నాకు యూట్యూబ్ అనేది ఏదో డబ్బులు వస్తున్నాయి, వ్యూస్ వస్తున్నాయి, సక్సెస్ వచ్చింది, కానీ ఒక సాటిస్ఫై లేదు, పూర్తి స్థాయిలో సంతృప్తి లేదు. ఎందుకంటే ఇందులో ఎప్పుడైనా సరే అసంపూర్తిగానే కంటెంట్ ఇవ్వగలం మనం, పూర్తి స్థాయిలో కంటెంట్ ఇవ్వలేం. ఒక అథెంటికేషన్ ఉండదు, ఒక క్రెడిబిలిటీ కూడా నమ్మకం ఉండదు. సో మనం చెప్పాల్సిన విషయాన్ని సూటిగా స్పష్టంగా కంక్లూజన్తో క్లారిటీతో చెప్పాలి అంటే రైటింగ్ బెటర్. సో అందుకే నేను మంత్లీ మ్యాగజైన్ లాంచ్ చేశాను. మీ అందరికీ తెలుసు మ్యాగజైన్ గురించి నేను గత 2 నెలల నుంచి చెప్తూనే ఉన్నా. చివరికి మన మ్యాగజైన్ మార్కెట్లోకి రిలీజ్ అయింది. ఒక్కసారి పక్కన రివ్యూస్ చూడండి. మన మ్యాగజైన్ తీసుకున్న సబ్స్క్రైబర్స్ నుంచి వచ్చిన రివ్యూస్ ఒక్కసారి పక్కన స్క్రీన్లో చూడండి. ఇవి చూసిన తర్వాత నాకైతే అసలు అంటే తబ్బిబ్బైపోతున్నాం ఒక రకంగా. మీరు ఒకసారి పక్కన చూస్తే ఒక్కొక్క ఫీడ్బ్యాక్, అంటే నేను అన్నీ చూపించలేను, కొన్ని మాత్రమే చూపిస్తాను. టుడే అవర్ మ్యాగజైన్ రిసీవ్డ్, థ్యాంక్ యూ శ్రీను గారు, విష్ యూ హ్యాపీ సంక్రాంతి అని చెప్పి శ్రీను గారు మ్యాగజైన్ బాగుంది, మొదటగా ప్రతిభా భారత్ గురించి చెప్పడం బాగుంది అని చెప్పి మనం ఇంతింతై అని, అంటే ఒక మహిళ ఏ విధంగా రాజకీయాల్లో రాణించవచ్చు అనడానికి ప్రతిభా భారత్ గారిని ఉదాహరణగా తీసుకొని ఒక కథనం ప్రచురించాం. చాలా మంచి వైరల్ అవుతుంది అది. అలాగే కింద ఫీడ్బ్యాక్ ఈజ్ వెరీ వెరీ సూపర్, ప్రింటింగ్ క్వాలిటీ, కార్టూన్స్ అన్నీ బాగున్నాయి అని చెప్పి ఆయన మెసేజ్ చేశారు. ఆ తర్వాత మరో మెసేజ్ మీరు చూడొచ్చు, బుక్ క్వాలిటీ అండ్ ప్రింట్ 10/10 రేటింగ్ ఇచ్చారు ఒక ఆయన. బుక్ క్వాలిటీ అండ్ ప్రింట్ చాలా బాగుందని చెప్పి. అలాగే టుడే రిసీవ్డ్ మ్యాగజైన్ ఇట్స్ వెరీ నైస్ ఫ్రమ్ బెంగళూరు అని చెప్పి ఒక ఆయన మెసేజ్ చేశారు, మ్యాగజైన్ చాలా బాగుందని. అలాగే ఒక ఆయన 1 month సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు. ఆయనకు మ్యాగజైన్ వెళ్ళిన తర్వాత ఆయన ఇయర్లీ సబ్స్క్రిప్షన్ కూడా వెంటనే కట్టేశారు. ఆయనకు మ్యాగజైన్ చేతికి అందిన పావు గంటలోనే అరే మ్యాగజైన్ చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది, కంటెంట్ బాగుంది, పేపర్ క్వాలిటీ చాలా ప్రొఫెషనల్గా ఉందని చెప్పి 1 year సబ్స్క్రిప్షన్ తీసేసుకున్నాడు ఆయన. పక్కన మీరు చూడొచ్చు. అలాగే మరో ఎగ్జాంపుల్ చూడండి, ఫీడ్బ్యాక్, కంగ్రాచులేషన్స్ శ్రీనివాస్ గారు, కథనాలు చాలా బాగున్నాయి, మంచి విశ్లేషణాత్మక వ్యాసాలు రాశారు, ఈ దినపత్రిక దినదినాభివృద్ధి చెందాలని ఆశిస్తున్నానని చెప్పి సత్యమూర్తి గారు తణుకు నుంచి ఒక మెసేజ్ చేశారు. అలాగే మరొక ఆయన విశాఖపట్నం నుంచి, జస్ట్ నౌ ఐ రిసీవ్డ్ ద గుండు సూది మ్యాగజైన్ ఆఫ్టర్ సీయింగ్ ద బుక్, మై ఫస్ట్ ఒపీనియన్ ఈజ్ ఇట్ ఎలివేట్స్ యువర్ పొజిషన్ ఇన్ దిస్ ఫీల్డ్ టు ద స్కై అని చెప్పి విశాఖపట్నం నుంచి మన సబ్స్క్రైబర్ మెసేజ్ చేశారు. ఆ బుక్ చూసిన తర్వాత ఆయన ఎంతో ఇంప్రెస్గా ఫీల్ అయ్యారు, ఎంతో పాజిటివ్గా ఫీల్ అయ్యారు. నిజంగా అండి, ఆ బుక్ క్వాలిటీ ఎంత బాగా వచ్చిందంటే, అంటే నేను క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వలా, డబ్బులు ఎదురు పెట్టినా పర్లా, క్వాలిటీ విషయంలో అయితే మాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు. మనం ప్రింటింగ్ క్వాలిటీ, కంటెంట్ క్వాలిటీ, అక్షరాలు కానీ మొత్తం అంతా అద్భుతంగా ఇచ్చాం. చాలా హై ప్రొఫెషనల్గా దించాం అన్నమాట మ్యాగజైన్. సో మీకు కూడా కావాలంటే చూడండి, తెప్పించుకోండి. 7207071231 7207071231 ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా ఆ నెంబర్కి డైరెక్ట్ ఫోన్పే చేసేయండి. 150 రూపాయలు, 150 రూపీస్ ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, మీకు మ్యాగజైన్ పంపిస్తాం మేము. ఈ నెలకు చూడండి, కంటెంట్ బాగుంటే మళ్ళీ బుక్ చేసుకోండి.
మ్యాగజైన్ అందింది చాలా బాగుంది మ్యాగజైన్ అన్నగారు అని చెప్పి ఒక ఆయన మెసేజ్ చేశారు. అలాగే మరో సబ్స్క్రైబర్ 12 పేజెస్ చదివాను, రియల్లీ మీ ఆలోచన సింప్లీ సూపర్. ఇలాంటి మ్యాగజైన్ చదివే సిచ్యువేషన్స్ తీసుకొచ్చినందుకు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. 20 years బ్యాక్ న్యూస్ చదివే మైండ్ సెట్ మరలా తీసుకొచ్చారు. రియల్లీ చాలా మందిలో ఇలాంటి అనుభవాన్ని తీసుకొచ్చారు. కంగ్రాచులేషన్స్ అని చెప్పి మన సబ్స్క్రైబర్ ఒక ఆయన మెసేజ్ చేశారు. అలాగే మరొక ఆయన పేపర్ క్వాలిటీ బాగుంది, థ్యాంక్ యూ సో మచ్, మ్యాగజైన్ ఇచ్చే స్టేజ్కి వెళ్ళిపోయారని మా ఫ్రెండ్స్ అందరూ అంటున్నారని చెప్పి శ్రీకాకుళం నుంచి మన సబ్స్క్రైబర్ ఒక ఆయన ఫీడ్బ్యాక్ ఇచ్చారు. పేపర్ క్వాలిటీ బాగుంది, కంటెంట్ బాగుందని. అలాగే మన ఉదయ్ గారని గన్నవరం కాన్స్టిట్యున్సీ హనుమాన్ జంక్షన్ నుంచి ఆయన మ్యాగజైన్ చదువుతూ మనకు ఫోటో పెట్టారు, చాలా బాగుంది, ఇది కంటిన్యూ చేయండి అని. సో ఇట్లా మనకి రకరకాల ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి. అంటే నాకు సుమారుగా నిన్నటి నుంచి 280-300 వరకు ఫీడ్బ్యాక్స్ వచ్చాయి. నేను అన్నీ చూడలేదు, ఓవర్లుక్లో కొన్ని మాత్రమే చూశాను, అవి మాత్రమే మీకు స్క్రీన్ షాట్లు పెడుతున్నాను. సో మీకు మ్యాగజైన్ కావాలంటే మాత్రం చూడండి, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వం, కంటెంట్ కానీ క్వాలిటీ కానీ హై ప్రొఫెషనల్గా హై స్టాండర్డ్స్తో మెయింటైన్ చేస్తున్నాము. సో మీకు కావాలంటే బుక్ చేసుకోండి. 7207071231కి ఫోన్పే చేసేయండి. 150 రూపాయలు ఫోన్పే చేసి మీకు ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టి అడ్రస్ పెట్టండి. ఆ నెంబర్కి అమౌంట్ వేసిన స్క్రీన్ షాట్ పెట్టి అడ్రస్ పెట్టేసేయండి. మీ అడ్రస్ పంపించేస్తాం, 2 రోజుల్లో మీకు వస్తుంది. థ్యాంక్ యూ.